Hi students, good morning all of you. So ఈ రోజు క్లాస్లో ఇమ్యూనాలజీ పేపర్ గురించి యూనిట్ 1 టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో అయితే టోటల్గా 5 యూనిట్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో 5 యూనిట్స్ యొక్క నేమ్స్ అనేవి గ్రూప్లో పెట్టడం జరిగింది. మళ్ళీ ఒకసారి 5 యూనిట్స్ గురించి చెప్పుకొని తర్వాత లెసన్లోకి కంటిన్యూ అవుదాం. సో యూనిట్ 1 వచ్చేసి ఓవర్ వ్యూ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. సో ఇమ్యూన్ సిస్టమ్ డెఫినిషన్, హిస్టరీ, వాటి గురించి, టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ వాటి గురించి, నెక్స్ట్ సెల్స్ అండ్ ఆర్గాన్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్, అంటే ఇమ్యూన్ సిస్టంలో ఏ సెల్స్ అనేవి మేజర్ రోల్ని ప్లే చేస్తాయి, వీటి గురించి యూనిట్ 1లో డిస్కస్ చేసుకుంటాం. యూనిట్ 2 యాంటీజెన్స్. ఈ యూనిట్ 2లో ప్రాపర్టీస్ ఆఫ్ యాంటీజెన్స్, నెక్స్ట్ 1 ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇమ్యూనోజెన్సిటీ, వీటి గురించి యూనిట్ 2లో డిస్కస్ చేసుకుంటాం. యూనిట్ 3 వచ్చేసరికి యాంటీబాడీస్, స్ట్రక్చర్ ఆఫ్ యాంటీబాడీస్, ఫంక్షన్స్ ఆఫ్ యాంటీబాడీస్, మోనోక్లోనల్ యాంటీబాడీస్, దీని గురించి యూనిట్ 3లో డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ 1 వర్కింగ్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్, 4th యూనిట్. స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ మేజర్ హిస్టోకంపాటబిలిటీ కాంప్లెక్సెస్. నెక్స్ట్ 1 ఎగ్జోజీన్స్, ఎండోజీన్స్, ప్రాపర్టీస్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ సైటోకైనసిస్. ఈ టాపిక్స్ గురించి యూనిట్ 4లో డిస్కస్ చేసుకుంటాం. యూనిట్ 5 వచ్చేసరికి ఇమ్యూన్ సిస్టమ్ ఇన్ హెల్త్ అండ్ డిసీజ్. ఇక్కడ క్లాసిఫికేషన్, వేరియస్ టైప్స్ ఆఫ్ హైపర్ సెన్సిటివిటీస్, దీని గురించి, ఇంట్రడక్షన్ టు కాన్సెప్ట్ ఆఫ్ ఆటో ఇమ్యూనిటీ అండ్ ఇమ్యూనోడెఫిషియన్సీ, వీటి గురించి, వ్యాక్సిన్స్ అంటే జనరల్ ఇంట్రడక్షన్స్ ఆఫ్ వ్యాక్సిన్స్, టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్, దీని గురించి యూనిట్ 5లో డిస్కస్ చేసుకుంటాం. టోటల్గా 5 యూనిట్స్ అనేవి ఉన్నాయి. సో ఈరోజు క్లాస్లో యూనిట్ 1 ఇమ్యూనాలజీలో యూనిట్ 1 టాపిక్ ఏంటంటే ఓవర్ వ్యూ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. ఓవర్ వ్యూ ఆఫ్ immune system. So first one, what is immunity? Immunity గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే ఆల్ ఆర్గానిజమ్స్ హ్యావ్ డిఫెన్స్ మెకానిజం. అన్ని యానిమల్స్ కూడా డిఫెన్స్ మెకానిజంని కలిగి ఉంటాయి. ఎందుకు అలా కలిగి ఉంటాయి అంటే అన్ని యానిమల్స్ కూడా ఫారెన్ ఆర్గానిజమ్స్ నుంచి వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, అంటే ఫారెన్ ఆర్గానిజమ్స్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవా, ఫంగీ, వీటి వల్ల వచ్చేటువంటి కొన్ని ఇన్ఫెక్షన్స్, డిసీజెస్, ఈ మైక్రో ఆర్గానిజమ్స్ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత వచ్చేటువంటి డిసీజెస్ నుంచి లేదా ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవి ఒక సిస్టమ్ని ఫామ్ చేసుకుంటాయి. సో ఆ సిస్టమ్ని ఏమంటాము అంటే ఇమ్యూన్ సిస్టమ్ అంటాం. ఇమ్యూన్ సిస్టమ్ అంటాం. సో ఈ ఇమ్యూన్ సిస్టంలో ఏ సెల్స్ మేజర్ రోల్ని ప్లే చేస్తాయి అన్నది ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో
ఆల్రెడీ బ్లడ్ గురించి మనకు తెలుసు. బ్లడ్లో ఉండేటువంటి కాంపోనెంట్స్ ఏవి అంటే ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్, ప్లాస్మా. సో ఈ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. సో మెయిన్గా డబ్ల్యూబీసీ, ఈ డబ్ల్యూబీసీలో మరలా 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. సో ఏంటి అంటే అవి గ్రాన్యులోసైట్స్, ఎగ్రాన్యులోసైట్స్. ఈ గ్రాన్యులోసైట్స్లో మళ్ళా 3 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. బేసోఫిల్స్, ఈస్నోఫిల్స్, న్యూట్రోఫిల్స్. ఎగ్రాన్యులోసైట్స్లో 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. లింఫోసైట్స్, మోనోసైట్స్. సో లింఫోసైట్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో మెయిన్గా 2 కైండ్స్ ఆఫ్ సెల్స్, 2 రకాల సెల్స్ అంటే బి సెల్స్ అండ్ టీ సెల్స్. సో బి సెల్స్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ప్రొడ్యూస్ యాంటీబాడీస్. యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయితే బాడీలో ఏమవుతుంది అంటే ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. టీ సెల్స్ కూడా ఇమ్యూనిటీలో మేజర్ రోల్ని ప్లే చేస్తాయి. అలాగే బ్లడ్తో వీటితో పాటుగా ఎన్కే సెల్స్ కూడా ఉంటాయి. సో వీటిని ఏమంటాము అంటే న్యాచురల్ కిల్లర్ సెల్స్ కూడా ఉంటాయి. వీటితో పాటుగా ఫాగోసైట్స్, భక్షక కణాలు అంటారు, అవి కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఇమ్యూనిటీలో మేజర్ రోల్ని ప్లే చేస్తాయి. సో నెక్స్ట్ వన్, హిస్టరీ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఇమ్యూనాలజీ యొక్క హిస్టరీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో హిస్టరీ కనుక ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ ఈ ఇమ్యునాలజీ గురించి 2500 ఇయర్స్ బ్యాకే చెప్పడం జరిగింది. అయితే 15th సెంచరీలో 15వ శతాబ్దంలో ఇండియాలోను చైనాలోను కొన్ని డేంజరస్ ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చాయి. అంటే స్మాల్ పాక్స్, కౌ పాక్స్ లాంటి కొన్ని డిసీజెస్ రావడం జరిగింది. అయితే అప్పట్లో వాళ్ళు ఏ డిసీజ్ అయితే వచ్చిందో సో ఆ డిసీజ్ దగ్గర ఉండేటువంటి మెటీరియల్ని తీసి వీళ్ళు హెల్దీ పర్సన్కి ఇంజెక్ట్ చేయడం జరిగేది. సో అలా చేయడం ద్వారా ఆ హెల్దీ పీపుల్ కూడా బాగా ఎఫెక్ట్ అవ్వడం జరిగేది. అది చాలా ప్రమాదకరమైనటువంటి మెథడ్. సో ఇప్పుడు నౌవేడేస్
తర్వాత హిస్టరీ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఇమ్యూనాలజీ అనేది బాగా డెవలప్ అయ్యింది. సో దీన్ని డెవలప్ చేయడానికి ఎడ్వర్డ్ జెన్నర్ ఎడ్వర్డ్ జెన్నర్ 1798లో ఈయన స్మాల్ పాక్స్ అనేటువంటి డిసీజ్కి సైంటిఫికల్గా ఎక్స్పెరిమెంట్స్ చేసి వ్యాక్సిన్ని తయారు చేసి సైంటిఫికల్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ప్రూవ్ చేయడం జరిగింది. సో ఈయన్ని ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ అని పిలవడం జరుగుతుంది. సో ఎడ్వర్డ్ జెన్నర్ అనేటువంటి ఆయన్ని ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ అని పిలవడం జరుగుతుంది. తర్వాత లూయిస్ పాస్చర్. ఈ లూయిస్ పాస్చర్ అనేటువంటి సైంటిస్టు 1881లో ఈయన యానిమల్స్లో వచ్చేటువంటి కొన్ని డిసీజెస్ అంటే యాంథ్రాక్స్, చికెన్ పాక్స్, ర్యాబిస్ ఇటువంటి డిసీజెస్కి ఈయన వ్యాక్సిన్ని ఈయన డిస్కవర్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ బిచ్నర్ అనేటువంటి సైంటిస్టు 1893లో ఈయన బాడీ ఫ్లూయిడ్స్లో ఉండేటువంటి సీరం ఫ్యాక్టర్ గురించి ఈయన డిస్కవర్ చేయడం జరిగింది. తర్వాత ఎమిల్ మిచనికాఫ్ లేదా ఎర్లిచ్ అనేటువంటి సైంటిస్టులు ఇద్దరు కూడా ఈ ఇమ్యూనాలజీలో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయడం జరిగింది. తర్వాత రైట్ అండ్ డోగ్లాస్ అనేటువంటి సైంటిస్టు 1903లో ఈయన ఫాగోసైటోసిస్ అంటే ఆప్సినిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫాగోసైటోసిస్ గురించి ఈయన చెప్పడం జరిగింది. ఇంకా పోర్టిస్ అండ్ రిచెట్ అనేటువంటి సైంటిస్టు 1902లో ఈయన హైపర్ సెన్సిటివిటీ అనేటువంటి ఇన్ఫెక్షన్కి ఈయన కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేయడం జరిగింది. తర్వాత జిన్సర్ అనేటువంటి సైంటిస్టు 1925లో ఈయన సెల్యులార్ హైపర్ సెన్సిటివిటీ దానిపై ఎలా రియాక్షన్స్ జరుగుతుంది అనేటువంటి దానిపై ఈయన డిస్కవర్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఇమ్యూనాలజీ గురించి కొంచెం మంది సైంటిస్టులు వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ కైండ్స్ ఆఫ్ ఇమ్యూనిటీ.
సో కైండ్స్ ఆఫ్ ఇమ్యూనిటీలో దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ, 2 రకాల ఇమ్యూనిటీ అనేది గమనించవచ్చు. సో ఏంటి అది మనం అబ్జర్వ్ చేసినట్లయితే నాన్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ, అండ్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ. సో నాన్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ ఆర్ ఇన్నేట్ ఇమ్యూనిటీ అని పిలవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇన్నేట్ ఇమ్యూనిటీ లేదా నాన్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ అంటే ఏంటి మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో కొన్ని ఇన్ఫెక్షన్స్ కానీ లేదా సమ్ డిసీజెస్, సమ్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు రెసిస్టెన్స్ యొక్క పవర్ అనేది న్యాచురల్గా వచ్చేటువంటి, అంటే నేచర్ అనేది గిఫ్ట్ ఇస్తుంది ఎవరికైనా సరే రెసిస్టెన్సీ పవర్ అనేది. సో న్యాచురల్గా వస్తే కనుక సో దాన్ని ఏమంటాము అంటే ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటాం. ఏవైనా డిసీజెస్ నుంచి కానీ ఏవైనా ఇన్ఫెక్షన్స్ నుంచి కానీ న్యాచురల్గా రెసిస్టెన్స్ పవర్ ఉంటే కనుక దాన్ని నాన్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ లేదా ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటాం. సో ఇది ఏం చేస్తుంది అంటే మెనీ డిఫరెంట్ ప్యాథోజన్స్, డిఫరెంట్ డిసీజెస్ నుంచి ఇది అటాక్ చేసినప్పుడు ప్రొటెక్షన్గా రెసిస్టెన్స్ పవర్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని ఏమంటాము అంటే ఇన్నేట్ ఇమ్యూనిటీ ఆర్ నాన్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ అంటాము. సో మళ్ళా ఈ ఇన్నేట్ ఇమ్యూనిటీ అనేది 3 టైప్స్ ఉంటుంది. సో అదేంటి అంటే స్పీసీస్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ, రేషియల్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ, and the third one individual specific immunity. సో టోటల్గా ఇన్నేట్ ఇమ్యూనిటీలో 3 టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. సో ఇన్నేట్ ఇమ్యూనిటీ మళ్ళా 3 టైప్స్ ఉంటుంది. స్పీసీస్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ, రేషియల్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ, ఇండివిజువల్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ. సో ఫస్ట్ వన్ స్పీసీస్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ. సో ఇది అబ్జర్వ్ చేసినట్లయితే ఈ స్పీసీస్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ అనేది సో స్పెసిఫిక్గా సమ్ ఇన్ఫెక్షన్స్, కొన్ని ఇన్ఫెక్షన్స్ అనేవి స్పెసిఫిక్గా ఒక స్పీసీస్కి మాత్రమే రావడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సైఫిలిస్, గొనేరియా, లెప్రసీ, మీజల్స్ అండ్ కలరా. సో ఈ డిసీజెస్ అనేవి స్పెసిఫిక్గా ఒక స్పీసీస్కి మాత్రమే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ అంటే హ్యూమన్ స్పీసీస్కి మాత్రమే ఈ డిసీజెస్ అనేవి రావడం జరుగుతుంది. కానీ డస్ నాట్ యానిమల్స్. కొన్ని సమ్ స్పీసెస్ సో చూసినట్లయితే రెండర్ పెస్ట్, చికెన్ పాక్స్, కాలరా, ఈ డిసీజెస్ అనేవి హ్యూమన్స్కి రావు, ఓన్లీ యానిమల్స్కి మాత్రమే వస్తాయి. అంటే ఓన్లీ బట్ నాట్ ఇన్ హ్యూమన్స్.
సమ్ డిసీజెస్ అక్కర్ ఇన్ యానిమల్ స్పీసీస్, కొన్ని స్పీసీస్ మాత్రం వస్తాయి. అంటే సైఫిలిస్, గనేరియా, లెప్రసీ, మీజల్స్, కలరా ఇవి హ్యూమన్స్కి వస్తాయి. డస్ నాట్ యానిమల్స్, రిండర్ పెస్ట్, చికెన్ పాక్స్, కలరా అనేటువంటి డిసీజెస్. సో ఇవి యానిమల్స్కి మాత్రమే వచ్చేటువంటి డిసీజెస్. సో నెక్స్ట్ వన్ రేషియల్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ. రేషియల్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ. సో ఈ ఇమ్యూనిటీని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో రేషియల్ అన్నా కూడా స్పీసీస్. సో ఈ రేషియల్ అనేది స్పీసీస్ డిఫరెంట్ రేసెస్ మే ఎగ్జిబిట్ డిఫరెన్సెస్ టు ఇన్ఫెక్షన్. ఇది డిఫరెంట్ స్పీసీస్కి ఈ ఇన్ఫెక్షన్ అనేది రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ అల్జీరియన్ రేస్ ఆఫ్ షీప్. అల్జీరియన్ రేస్ ఆఫ్ షీప్. ఈ ఇన్ఫెక్షన్ అనేది ఓన్లీ అల్జీరియన్ అనేటువంటి స్పీసీస్లో ఉండేటువంటి షీప్స్కి మాత్రమే రావడం జరుగుతుంది. ఇవి రిమైనింగ్ స్పీసెస్ అంటే రిమైనింగ్ కంట్రీస్లో ఉండేటువంటి స్పీసెస్కి ఈ డిసీజ్ అనేది రాదు. నెక్స్ట్ ఇనదర్ ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ప్లాస్మోడియం ఫాల్సిఫారం అంటే మలేరియా. ప్లాస్మోడియం వైవాక్స్ తెలుసు కదా, ప్లాస్మోడియం ఫాల్సిఫారం అనేటువంటి ఇది మలేరియా అనేటువంటి డిసీజెస్ ఓన్లీ కొన్ని కంట్రీస్లో మాత్రమే మనం బాగా అబ్జర్వ్ చేయొచ్చు. కొన్ని కంట్రీస్లో ఈ డిసీజ్ అనేది రాదు. అంటే డిఫరెంట్ స్పీసెస్కి రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ఇండివిజువల్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ. సో ఇది డిఫరెంట్ ఇండివిజువల్స్ డిఫరెంట్ స్పీసెస్కి రావడం జరుగుతుంది. కానీ డిఫరెంట్ ఇండివిజువల్స్కి రావడం జరుగుతుంది. మనం ట్విన్స్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, ఇది ఎగ్జాంపుల్గా ట్విన్స్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే హోమోజైగస్ హెటెరోజైగస్ ట్విన్స్. హోమోజైగస్ ట్విన్స్, హెటెరోజైగస్ ట్విన్స్. హోమోజైగస్ ట్విన్స్, హెటెరోజైగస్ ట్విన్స్. అయితే ఇది ఓన్లీ హోమోజైగస్ ట్విన్స్ మధ్య మాత్రమే ఈ డిసీజ్ అనేది వస్తుంది. హోమోజైగస్, హెటెరోజైగస్ అంటే ఏంటో తెలియాలి కదా. సో ఎగ్జాంపుల్గా చూస్తే వన్ టైప్ ఆఫ్ ఎలైల్ లేదా వన్ టైప్ ఆఫ్ జీన్ ఉంటే దీన్ని హోమోజైగస్ అని. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలైల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీన్స్ ఉంటే కనుక దీన్ని హెటెరోజైగస్ అంటాం. అంటే ఇలాంటి డిసీజ్ అనేది హోమోజైగస్ ట్విన్స్ మధ్య మాత్రమే రావడం జరుగుతుంది. చూద్దాం హోమోజైగస్కి, హెటెరోజైగస్కి. సో ఇక్కడ ఇది క్యాపిటల్ బి, స్మాల్ బి. అంటే 2 alleles కూడా చూడండి క్రోమాటిడ్స్ దగ్గర 2 alleles కూడా ఒకలాగే ఉన్నాయి కాబట్టి ఇది హోమోజైగస్ అవుతుంది. ఇక్కడ క్యాపిటల్ బి, స్మాల్ బి, క్యాపిటల్ బి డిఫరెంట్ alleles ఉన్నాయి కాబట్టి అది హెటెరోజైగస్ అవుతుంది. సో ఇది హోమోజైగస్ ట్విన్స్ మధ్య మాత్రమే రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, సో ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు ఈ ఇండివిజువల్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ అనేది కొన్ని వాటిపై డిపెండ్ అయి ఉంటుంది. సో ఏంటి అంటే అది ఏజ్, హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్, అండ్ థర్డ్ వన్ ఎన్విరాన్మెంట్. సో ఈ మూడిట్ల మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఏజ్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏమవుతుంది, ఏజ్ అనేది
తక్కువగా ఉండేటువంటి వాళ్ళు హై డిగ్రీ ఆఫ్ ఇమ్యూనిటీ అనేది ఉంటుంది. అదే ఓల్డ్ ఏజ్లో ఉండేటువంటి వాళ్ళు